Everyone, welcome to Easy to Learn. We have to discuss a differentiation. మనం ఇంటర్లో మ్యాథ్స్ అనగానే అమ్మో హార్డ్ అది ఇది అనుకుంటాం. ఫస్ట్ మీరు మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ ఓపెన్ చేయగానే ఏమేమి చాప్టర్స్ ఉన్నాయో చూస్తారు. డిఫరెన్షియేషన్ దగ్గరికి వస్తారు, వామ్మో వాయో అంటారు. అలా కాదండి, జస్ట్ మనం ఏం చేయాలంటే బేసిక్స్ ఫార్ములాస్ నేర్చుకోవాలి. డిఫరెన్షియేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుందండి ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో. సో ఎప్పుడైతే మీరు ఫార్ములాలు నేర్చుకున్నారో డిఫరెన్షియేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. అంటే కష్టం కూడా ఉంటుంది అనుకోండి, కాకపోతే మనం కొంచెం కష్టపడ్డాం అనుకో దానికంటే ఈజీ ఎక్కడా ఉండదు. సో నేను ఇక్కడ ఏం చేశానంటే ఇప్పుడు నేను చెప్పబోయే ప్రాబ్లమ్స్కి సరిపోయే ఫార్ములాలు అయితే నేను రాసా. అంటే కొన్నే రాసా, ఓవరాల్గా అన్ని ఫార్ములాస్ మీకు కావాలి అంటే నేను షార్ట్ వీడియోలో యాడ్ చేస్తాను, అక్కడికి వెళ్ళి చూసుకోండి. ఒకవేళ లేదు మాకు టెక్స్ట్ బుక్లో ఉన్నాయి అని అంటే ఒకసారి పర్లేదు చూసుకోండి, యాజ్ యువర్ విష్. కాకపోతే ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఫార్ములాస్ నేర్చుకుంటే మాత్రంకి డిఫరెన్షియేషన్ అయితే ఈజీగా వస్తుంది. జస్ట్ ఎంతసేపు అండి, ఒక 1 అవర్ కూడా పట్టదు నాకు తెలిసి. ఒక 1 అవర్ కూర్చోండి, ఫార్ములాస్ అయితే వచ్చేస్తాయి. ఇక్కడ నేను కొన్ని ఫార్ములాస్ కొన్ని రాశాను, మీకు చెప్పినట్టు మొత్తం అయితే నేను షార్ట్ వీడియోలో మెన్షన్ చేస్తాను, చూసుకోండి. అయితే నేను ఇక్కడ ఓన్లీ నేను ఇప్పుడు చెప్పబోయే ప్రాబ్లమ్స్ వరకే రాసా. నెక్స్ట్ ఫర్దర్గా ప్రాబ్లమ్స్కి ఇంకేం కావాలో ఫార్ములాస్ అవన్నీ నేను మళ్ళీ తర్వాత రాస్తా. ప్రస్తుతానికైతే ఇవి చూడండి. మీకు ఒకవేళ కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకుంటా అంటే తీసుకోండి, పర్లేదు నేర్చుకుంటా అంటే నేర్చుకోండి. ఇప్పుడు ప్రాబ్లమ్స్ చూద్దామండి. ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే √x ప్లస్ 2x పవర్ 3/4 ప్లస్ 3x పవర్ 5/6. సో దాన్ని ఏం చేయాలి, f(x) ఫామ్లో కుంచుకోవాలి. ఇక్కడ ఏంటి, వాడు f(x) ఇయ్యలేదు, మనం తీసుకున్నాం కాబట్టి దాన్ని ఏం చేయాలి, లెట్ f(x) ఈక్వల్స్ టు √x ప్లస్ 2x పవర్ 3/4 ప్లస్ 3x పవర్ 5/6. సో ఇప్పుడు ఇది f(x) ఫామ్లో ఉంది ఇచ్చిన క్వశ్చన్. సో మనం ఏం చేయాలండి, డిఫరెన్షియేషన్ చేయాలి. అంటే డిఫరెన్షియేషన్ డిఐఎఫ్ఎఫ్ అని నేను షార్ట్కట్లో రాశాను. డిఫరెన్షియేషన్ విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ చేయాలి. రెండు సైడ్లు చేయాలి, ఆన్ ద బోత్ సైడ్స్. అంటే d/dx ఆఫ్ f(x) ఈక్వల్స్ టు d/dx ఆఫ్ మొత్తం హోల్ టర్మ్ని డెరివేట్ చేయాలంటే అంటే d/dx చేయాలి. అంటే d/dx ప్లస్ 2x పవర్ 3/4 ప్లస్ 3x పవర్ 5/6. అంటే ఇప్పుడు ఇది ఇంటూలో ఉంది కాబట్టి ఈ డెరివేటివ్ d/dxని ప్రతి ఒక్క టర్మ్తో ఇంటూ చేయాలి. సో d/dx ఆఫ్ √x ప్లస్ d/dx ఆఫ్ 2 into 3x పవర్ 3/4 2x పవర్ 3/4 ప్లస్ d/dx ఆఫ్ 3x పవర్ 5/6. సో ఇక్కడ మనం చూసినట్టయితే d/dx ఆఫ్ √x ఫార్ములాలో చూడండి, ఇది డైరెక్ట్ ఫార్ములా ఉంటుంది. d/dx ఆఫ్ √x మనం డైరెక్ట్గా ఇచ్చింది కాబట్టి జస్ట్ ఫార్ములా అనేది అప్లై చేస్తే సరిపోద్ది. d/dx ఆఫ్ √x ఈక్వల్ టు ఏంటి ఫార్ములా, 1/2√x. మనం డైరెక్ట్ రాసుకుంటే సరిపోద్దండి, దాన్ని ఏం ఇంకా చేయాల్సిన అవసరం లేదు. 1/2√x ప్లస్ ఇక్కడ ఏంటి 2 ఉంది. 2 అనేది ఏంటి, కాన్స్టెంట్. ఇక్కడ డెరివేట్ చేసేది విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ కాబట్టి ఇక్కడ 2 అనేది ఏమైంది, కాన్స్టెంట్ అయింది. 2 d/dx ఆఫ్ x పవర్ 3/4 ప్లస్ సేమ్ అండి, ఇక్కడ 3 కూడా కాన్స్టెంట్ తీసుకోవడమే. ఇక్కడ 3 d/dx ఆఫ్ x పవర్ 5/6. సో మనం దీన్ని ఆల్రెడీ చేసేసాం కాబట్టి డైరెక్ట్ రాసుకుంటే సరిపోయింది. 1/2√x ప్లస్ 2 ఇక్కడ d/dx ఆఫ్ x పవర్ 4 అంటే
dy/dx ఆఫ్ ఎక్స్ పవర్ ఎన్. ఎక్స్ పవర్ ఎన్ టర్మ్లో ఉన్నట్టేగా 3/4ని ఎన్ అనుకోవచ్చు కదా. దాని ఫార్ములా ఏంటి? ఎన్ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ 1. ఫార్ములా చూడండి, ఇది ఖచ్చితంగా ఉంది. అండ్ ఎన్ అంటే ఏంటి? 3/4 ఎక్స్. ఇక్కడ ఎన్ అంటే ఏంటి? 3/4. 3/4 మైనస్ 1 అంటే 2 ఇంటూ దీని ప్లేస్లో ఏం రాయొచ్చు? ఇది మనం చేసాం కదా ఇక్కడ. 3/4 అంటే ఎన్ ఎక్స్. 3/4 మైనస్ 1 అంటే ఎన్ మైనస్ 1 ప్లస్ 3. దీన్ని ఏంటి? ఎన్ అంటే ఏంటి? ఇక్కడ 5 కదా, 5/6 కదా. 5/6 ఇంటూ ఎక్స్. ఎన్ అంటే ఏంటి? 5/6 మైనస్ 1. ఇక్కడ కూడా ఏముంది? 5/6 మైనస్ 1 అంటే ఎన్ మైనస్ 1 టర్మ్లో ఉంది కదా. ఇప్పుడు చూడండి, 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 2 1s 2 2s అంటే 3/2 ఎక్స్ పవర్ 3/4 మైనస్ 1 ప్లస్ 3 1s 3 2s 5/2 ఇంటూ ఎక్స్ పవర్ 5/6 మైనస్ 1. దీన్ని మనం చేసుకోవాలనుకుంటే ప్రాబ్లంలో చేసుకోవచ్చు. నేను మాత్రం సైడ్కి చేస్తున్నా, ఎందుకంటే ఒక స్టెప్ తగ్గిద్దని. 3/4 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు క్రాస్ మల్టిపుల్ మనం ఆల్రెడీ స్కూల్లో చేసున్నాం, సో మనకి అది వచ్చి ఉంటుంది. నేను డైరెక్ట్గా చేస్తున్నా. 3 మైనస్ 4/4 దట్ ఈక్వల్స్ టు మైనస్ 1/4. దీన్ని చేసినట్టే దీన్ని కూడా చేద్దాం. 5/6 మైనస్ 1 దట్ ఈక్వల్స్ టు 5 మైనస్ 6/6 దట్ ఈక్వల్స్ టు మైనస్ 1/6. ఇప్పుడు 1/2 రూట్ ఎక్స్ ప్లస్ 3/2 ఎక్స్ పవర్ ఇది ఎంత వచ్చిందండి? మైనస్ 1/4 ప్లస్ 5/2 ఎక్స్ ఇదెంత వచ్చిందండి? మైనస్ 1/6. ఓవరాల్గా ఇది అయిపోయింది. బట్ మనం ఇంకేమైనా స్టెప్స్ చేయొచ్చా అంటే, ఇక్కడ అన్ని టర్మ్స్లో 1/2 అనేది కామన్గా ఉంది. సో 1/2ని కామన్ తీస్తే ఇక్కడ ఏముంటుంది? 1/√x ప్లస్ ఇక్కడ 1 ఇమాజిన్ చేసుకోండి. అంటే 1/2ని మనం బయటికి తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఏముంటుంది? 3 ఎక్స్ పవర్ మైనస్ 1/4 ప్లస్ ఇక్కడ కూడా 1/2ని తీసేసాం, అంటే ఇక్కడ ఏముంటుంది? 5 ఎక్స్ పవర్ మైనస్ 1/6. మీరు డిఫరెన్షియేషన్ ఖచ్చితంగా చేయాల్సిందే అండి, ఎందుకంటే ఫర్దర్గా మీకు బీటెక్లో యూజ్ అవుతుంది. ఇప్పుడు స్కిప్ చేసాము అని అంటే నెక్స్ట్ బీటెక్లో కష్టం అవుతుంది. అయ్యో అప్పుడు ఎందుకు వదిలేసుకున్నామా, చేసుంటే అయిపోయేదా అని అనుకుంటాం. సో మీరు ఎంసెట్కి యూజ్ అవుతుంది, ఎంసెట్కి కూడా మంచి స్కోరింగ్ ఉంటుంది. ఒకవేళ బీటెక్ కాదు నేను డిగ్రీకి వెళ్తా అంటే డిగ్రీలో కూడా ఉంటుంది. కాబట్టి మీరు ఎంపీసీ తీసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా ఇది చేయండి, ఫార్ములాస్ నేర్చుకోండి, ఈజీగానే ఉంటుంది, ట్రై చేయండి, పర్లేదు. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ని మనం ఏం చేయాలి? f(x)గా తీసుకోవాలి. అంటే నేను ప్రీవియస్ క్వశ్చన్లో చెప్పా, లెట్ f(x) ఈక్వల్స్ టు √2x మైనస్ 3 ప్లస్ √7 మైనస్ 3x. మనం దీన్ని ఏం చేయాలి? డిఫరెన్షియేషన్ చేయాలా లేదా అంటే, డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x on both sides. అంటే d/dx of f(x) ఈక్వల్స్ టు d/dx of √2x మైనస్ 3 ప్లస్ √7 మైనస్ 3x. ఇప్పుడు డిఫరెన్షియేషన్ d/dx అనేది దీంతో చేయాలి ఇంటూ దీంతో చేయాలి. సో d/dx √2x మైనస్ 3 ప్లస్ d/dx of √7 మైనస్ 3x. అంటే ఇది ఏ ఫామ్లో ఉంది? ఇప్పుడు ఇదంతా ఒక ఎక్స్ టర్మ్ అనుకోండి. ఒక ఎక్స్ టర్మ్ అనుకుంటే ఇక్కడ ఫార్ములా ఏంటి? d/dx of
రూట్ ఎక్స్ ఫార్ములా ఏంటి, 1/2 రూట్ ఎక్స్ కదా. సో ఫార్ములా రాసుకున్నాం. ఇప్పుడు దీంట్లో అప్లై చేద్దాం. ఏంటి 1/dx ఆఫ్ అండర్ రూట్ 2x-3 అంటే ఏంటి, అదొక ఎక్స్ టర్మ్ అనుకున్నాం కదా. 2/√2x-3 ఇది ఒక ఎక్స్ అనుకున్నాం కానీ ఎక్స్ కాదు కదా. ఈ 2x-3 ఒక ఎక్స్ అని అనుకున్నాం కానీ ఎక్స్ కాదు. అప్పుడు ఏం చేయాలి, దాన్ని అగైన్ మళ్ళీ డెరివేట్ చేయాలన్నమాట. dy/dx ఆఫ్ 2x-3 ఓకేనా. ప్లస్ dy/dx ఆఫ్ ఇది కూడా మనం ఎక్స్ అనే అనుకున్నాం. అంటే dy/dx ఆఫ్ రూట్ ఎక్స్ ఈక్వల్స్ టు ఏంటి, 1/2 రూట్ ఎక్స్ కదా. అంటే 1/2 రూట్ ఎక్స్ అంటే ఏంటి, 7 - 3x. ఇది ఎక్స్ అనుకున్నాం కానీ ఎక్స్ కాదు కదా. సో దాన్ని అగైన్ డెరివేట్ చేయాలి. dy/dx ఆఫ్ 7 - 3x ఓకేనా. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేయొద్దండి, 1/2√2x-3. ఇక్కడ dy/dx అంటే అగైన్ డెరివేట్ చేసినాం కదా. ఈ టర్మ్ మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ డెరివేట్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు dy/dx ఆఫ్ 2x మైనస్ dy/dx ఆఫ్ 3 ప్లస్ దీన్ని సేమ్ రాసుకోవడమే. 1/2√7 - 3x. దీన్ని ఏం చేయాలి, దాన్ని స్ప్లిట్ చేయాలి. dy/dx ఆఫ్ 7 - dy/dx ఆఫ్ 3x. 1/√2x-3 డెరివేటివ్ ఆఫ్ ఇక్కడ 2 అనేది కాన్స్టెంట్. అంటే 2 ఏం చేయాలి, పక్కన రాసుకుంటే ఇక్కడ ఈ 2 అనేది ఇటు వచ్చేసింది లేదు. dy/dx ఆఫ్ x ఏమైద్ది, 1 అయిద్ది. మైనస్ ఇక్కడ పక్కన ఏం ఎక్స్ టర్మ్ లేదండి. అంటే dy/dx ఆఫ్ 3 అనేది ఏంటి, కాన్స్టెంట్. అంటే dy/dx ఆఫ్ k ఈక్వల్స్ టు ఏమైద్ది, 1 అయిద్ది. 0 అవుతుంది. dy/dx ఆఫ్ k ఈక్వల్స్ టు 0 అంటే 0 అవుతుంది. ప్లస్ 1/2√7 - 2x. ఇక్కడ dy/dx ఆఫ్ 7 అంటే dy/dx ఆఫ్ k కాన్స్టెంట్. 7 అనేది కాన్స్టెంట్. సో ఏమైద్ది, 0 అయిద్ది. మైనస్ dy/dx ఆఫ్ ఈ 3 అనేది కాన్స్టెంట్ కాబట్టి ఏం చేయాలి, బయటికి వస్తే dy/dx ఆఫ్ x ఏమైద్ది, dy/dx ఆఫ్ x నా ఫార్ములా రాయలేదు, ఇప్పుడు రాస్తున్నా చూడండి. dy/dx ఆఫ్ x ఈక్వల్స్ టు 1. అంటే 3 ఇటు వస్తే ఇక్కడ ఏమైద్ది, 1 అయిద్ది. అంటే 1/2√2x-3 ఇంటూ 2 అంటే 2 1s 2 -0 అంటే 2 వస్తుంది. ప్లస్ 2/7 - 2x. ఇక్కడ ఏమవుతుంది, -3 అవుతుంది. ఈ -3ని దీంతో ఇంటూ చేయాలి. అంటే 2 1s 2, 2/2√2x-3. ఇక్కడ మైనస్ వస్తుంది ఎందుకంటే -3 ఇంటూ +1 ఏమైద్ది, -3 అయిద్ది. -3/2√7 - 2x. ఇక్కడ 2 క్యాన్సిల్ చేయొచ్చు కదా. 1/√2x-3 -3/2√7 - 2x. ఇదండి సొల్యూషన్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దామండి. ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే x² - 3 ఇంటూ 4x³ + 1. ఫర్దర్గా నేను ఫస్ట్ 2 క్వశ్చన్లో చేసినట్టు లెట్ f ఆఫ్ x తీసుకోవాలి. f ఆఫ్ x ఈక్వల్స్ టు ఏంటి, x² - 3 4x³ + 1. దీన్ని ఏం చేయాలి, తెలుసు కదా మనకి, డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేట్ విత్ రెస్పెక్ట్ టు x ఆన్ బోత్ సైడ్స్. అంటే dy/dx ఆఫ్ f ఆఫ్ x ఈక్వల్స్ టు dy/dx ఆఫ్ మొత్తం టర్మ్ చేయాలి కాబట్టి హోల్ బ్రాకెట్ తీసుకోవాలి. x² - 3 4x³ + 1 అంటే
ఇక్కడ మనకి డైరెక్ట్‌గా ఫార్ములా చూపిస్తుందండి. ఎట్లా ఇది u అనుకుంటే, ఇది v అనుకుంటే ఏం ఫార్ములా? dy dx ఆఫ్ uv ఫార్ములా ఏంటి? u dy dx ఆఫ్ v ప్లస్ v dy dx ఆఫ్ u, లేదా ఆర్ u v డాష్ ప్లస్ v u డాష్. ఇక్కడ ఈ డాష్ అనేది డెరివేట్ చేస్తున్నట్టు ఇండికేట్ చేస్తుందండి. మనం ఫార్ములాలో చూసినట్లయితే కనిపిస్తుంది అక్కడ డాష్ అనేది, అంటే అది డెరివేట్ చేస్తున్నట్టు. సో ఏం చేయాలి? ఎలాగో మనకి v డెరివేషన్ కావాలి, u డెరివేషన్ కావాలి కాబట్టి ప్రాబ్లం కంటే ముందు మనం ఏం చేద్దామంటే u డెరివేషన్ ఒకసారి, v డెరివేషన్ ఒకసారి చేద్దాం. u ఈక్వల్స్ టు ఏముంది ఇక్కడ? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఉంది. అంటే u డాష్ తీసుకోవచ్చు కదా, dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 దట్ ఈక్వల్స్ టు dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ dy dx ఆఫ్ 3. ఇక్కడ 3 అనేది కాన్స్టెంట్, సో ఈ టర్మ్ ఏమైపోయింది? 0 అయిపోయింది. dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ అంటే ఏంటి? 2x మైనస్ 0 అంటే 2x. ఇక్కడ కాన్స్టెంట్ అయిపోయింది కదా 3, సో 0 వేసుకున్నాం. u డాష్ ఈక్వల్స్ టు ఏంటి? 2x, ఇది వచ్చేసింది. నెక్స్ట్ ఏంటి? v డాష్ చేయాలి, అంటే v డెరివేట్ చేయాలి. v ఈక్వల్స్ టు ఏంటి? 4x³ ప్లస్ 1, అంటే v డెరివేటివ్ ఈక్వల్స్ టు dy dx ఆఫ్ 4x³ ప్లస్ 1. అంటే dy dx ఇక్కడ 4 అనేది కాన్స్టెంట్, నేను ఫర్దర్ క్వశ్చన్లో చెప్పిన కాబట్టి ఇక్కడ 4 అనేది ఏంటి? పక్కన రాసుకోవాలి. 4 dy dx ఆఫ్ x³ ప్లస్ dy dx ఆఫ్ 1 అంటే ఏంటి? ఇక్కడ నెంబర్ కాబట్టి ఇది ఏమవుతుంది? కాన్స్టెంట్ అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 4x³ అంటే ఏంటి? 2x స్క్వేర్ అవుతుంది. అంటే క్యూబ్ కదా, ఎక్స్ స్క్వేర్ అంటే n మైనస్ 1 అంటే 3 మైనస్ 1 ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది. v డెరివేటివ్ ఈక్వల్స్ టు 4 3 12x స్క్వేర్. మనకి u డెరివేటివ్ వచ్చింది, v డెరివేటివ్ వచ్చింది. ఫార్ములా ప్రకారం మనం ఇప్పుడు రాసుకుందాం, ప్రాబ్లం చేద్దాం. dy dx ఆఫ్ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 4x³ ప్లస్ 1 దట్ ఈక్వల్స్ టు, చూడండి ఇక్కడ u dy dx ఆఫ్ v. u అంటే ఏంటి? ఇది. v అంటే ఏంటి? ఇది కదా, అంటే ఈ టర్మ్ u అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 3. ఇక్కడ v డెరివేటివ్ కదా, v డెరివేటివ్ ఏమొచ్చింది మనకి? 12x స్క్వేర్ వచ్చింది. ప్లస్ చూడండి v అంటే ఏంటి? v టర్మ్ ఏముంది? 4x³ ప్లస్ 1 ఇంటూ ఏంటి? u డెరివేటివ్. చూడండి dy dx ఆఫ్ u ఆర్ u డాష్ అంటే u డాష్ మనకి ఏమొచ్చింది? 2x వచ్చింది. ఇంటూ చేయాలన్నమాట. 12x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, 12x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12 ఇంటూ 3x స్క్వేర్ ప్లస్ 4. ఇక్కడ మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేషన్ నీట్గా చేస్తా చూడండి. ఇక్కడ ఎక్స్ వేసుకోవటం వల్ల పోయింది. చూడండి 12x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 12x స్క్వేర్ ఇంటూ 3 ప్లస్ 2x ఇంటూ 4x³ ప్లస్ 2x దట్ ఈక్వల్స్ టు, ఇదేమైంది? 12x స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఎక్స్ పవర్ 4 మైనస్ 12 3s 36x స్క్వేర్ ప్లస్ 2 4s 8 x ఇంటూ x³ ఏమవుతుంది? ఎక్స్ పవర్ 4 ప్లస్ 2x. దిస్ ఈస్ ద సొల్యూషన్ ఆఫ్ ది ప్రాబ్లం.